రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దాదాపు మన తెలుగు నుంచి ఉన్న టాప్ మోస్ట్ స్టార్స్ నుంచి వచ్చే అన్ని సినిమాలు కూడా ఉండబోతున్నాయి. కాగా ఈ చిత్రాల్లో హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఒక పాన్ ఇండియా సినిమానే అని చెప్పొచ్చు. కానీ ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే రానున్నాయి. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రభాస్ అన్ని సినిమాల్లో కూడా లీస్ట్ హైప్ ఉన్న పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల రూపాయల మేర బడ్జెట్ తో తెరకెక్కుతుండగా కోలీవుడ్ బోల్డ్ హీరోయిన్ మాలవిక మోహనన్, అలాగే మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, అలాగే రిద్ది కుమార్లు నటిస్తున్నారు. వీరిలో మాలవిక ఈ సినిమాతోనే తెలుగు ఎంట్రీ ఇస్తుండగా నిధి అగర్వాల్ ప్రభాస్ తో మొదటిసారి యాక్ట్ చేస్తుంది. అలాగే రిద్ది కుమార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా తర్వాత ఈ సినిమాకి చేస్తుంది. కాగా ఇప్పుడు ప్రభాస్ ఈ ముగ్గురితో కలిసి సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ని చేస్తున్నాడట. మరి ఇందులో రిద్ది కుమార్ రోల్ ఏమో కానీ ఆ మిగతా ఇద్దరితో మాత్రం డార్లింగ్ రొమాన్స్ చేయడం ఖాయం అన్నట్టు వినిపిస్తుంది. అలాగే ప్రభాస్ కి ముగ్గురికి మధ్య సీన్స్ ని పండుగలు పబ్బాలని తేడా లేకుండా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడట. వినాయక చవితి కూడా తమ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మారుతి వదలలేదట. పండగ నాడు కూడా చిత్ర యూనిట్ కి ఎలాంటి హాలిడే లేకుండానే మారుతి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. మరి పండుగతో కూడా షూట్ చేస్తున్నారంటే ఆ సీన్స్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా భాషలో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా.